ప్రస్తుతం మీడియా వ్యవస్థ ఆ, రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఒక నిజాయితీ అయిన మీడియా చూడాలంటే చాలా తక్కువ మందికి నిజాలు, వార్తలు చూసే అదృష్టం దక్కుతుంది. అయితే ఎందుకు అలా జరుగుతుందంటే, ఒకటి కాంపిటీషను, రెండోది వారి వారి పార్టీ లైన్ తీసుకోవడము, ఒక పార్టీకి ఒక నాయకుడికి ఉండడం వల్ల మీడియా ఏది చూపించాలనో, ఏది వార్త నిజమైన వార్త తెలుసుకోలేని పరిస్థితి వచ్చింది. అంటే వార్తగా వేసే మీడియా లేకపోవడం అనేది ఒకటి కొంచెం చాలా బాధాకరం కలిగించే అంశం. సో అలాంటి సమయాల్లో ఒక వార్తను వార్తగా చూపించాలి. అంటే ఏ వార్త అయినా అది పార్టీలకు అతీతంగా లేవచ్చు, పార్టీలకు సంబంధించిన వార్త కావచ్చు, కానీ పార్టీలకు కొమ్ము కాయకోకుండా ఒక వార్తను వార్తగా చూపించే మాధ్యమాలు కరువవుతున్న ఈ నేపథ్యంలో టీవీ 24 స్టూడియో వారు 2019 నుంచి కూడా జనసేన పార్టీకి పూర్తి మద్దతుదారులు అని చెప్పను, కానీ వార్త అంటే జనసేన పార్టీకి ఎవరు ఏమి వార్తలు చూపించినప్పుడు జనసేన పార్టీ కూడా ఒకటి ఉంది, వారు కూడా ప్రజల పక్షాన పోరాడుతున్నారు అంటూ మిగతా పార్టీలకు ఎలాగైతే ఉన్నాయో వ్యవస్థలు కావచ్చు, మీడియాలు కావచ్చు, మా జనసేన పార్టీకి కూడా అలాంటి ఆలోచనలతో ప్రజలకు వాయిస్ తీసుకెళ్లే అవకాశము టీవీ 24 స్టూడియో చాలా నిరంతరాయంగా మా యొక్క పార్టీ యొక్క ఆలోచన విధానాలను ప్రజలకు పంచింది. ఆ విషయంలో వార్తను వార్తగా పబ్లిష్ చేసే మీడియాలు ఉన్న నేపథ్యంలో అందులో టీవీ 24 స్టూడియో కూడా ప్రథమ స్థానంలో నిలుస్తుంది. సో వారు న్యూట్రల్గా చాలా అంశాలలో చర్చలు కావచ్చు, ప్రజల గొంతుగా వినిపించారు. ఇక ఈ 5 ఏళ్ల పాటు కూడా అదే విధంగా ప్రజల గొంతుకను, ప్రభుత్వ తప్పొప్పులని, అలాగే ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న మంచిని కూడా అదే ఉద్దేశంతో నడపాలని, దినదిన ప్రవర్ధనాత్మకంగా ఎదగాలని CEO అయిన దొరబాబు గారికి మనస్ఫూర్తిగా ఈరోజు మంగళగిరి కార్యాలయం దగ్గర వారి కొత్త నూతన ప్రారంభోత్సవానికి ఆహ్వానించినందుకు, అలాగే నాయకులు అందరూ, అభిమానులు, సబ్స్క్రైబ్ చేసుకున్న వ్యక్తులందరూ ఈరోజు ఛానల్ని ఆదరిస్తున్న దానికి ధన్యవాదాలు. అలాగే మరింతగా ఎదగాలని కూడా దొరబాబు గారికి మనస్ఫూర్తిగా హార్దిక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, ఈ ఛానల్ రియల్ ఎస్టేట్ పరంగా రియల్ ఎస్టేట్ కు కోణంలో, అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించిన ఉమెన్, అలాగే రాజకీయాలకు సంబంధించి, భక్తి ఛానల్కి సంబంధించి కూడా పలు విధాలైన ఛానల్స్ రన్ చేస్తున్న నేపథ్యంలో అన్ని సక్సెస్ఫుల్గా, విజయవంతంగా వారు ఈ మీడియా రంగంలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.